స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. పడదాం. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. మరొకసారి అందరూ మరొకసారి. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా జాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా జాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. యేసు ప్రభు బాప్తిజం తీసుకుని బయటికి వచ్చాడో లేడో, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను అని చూస్తాం. యేసు ప్రభు అరణ్యములో శోధించబడ్డాడు. సుమారుగా 40 దినాలు యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది ఆయన్ని శోధించాడు. యేసు ప్రభు ఎందుకు శోధించబడ్డాడు అంటే, మనం కూడా శోధనలో ఎలా విజయం పొందగలమో అన్న సంగతి తెలియచేయటానికి యేసు ప్రభు శోధనలు గుండా వెళ్ళాడు. అండి, యేసు ప్రభునే సాతానుడు శోధిస్తే నిన్ను శోధించడా? శోధన సహజం, కానీ శోధనను జయించటం మనకి చేతనవ్వాలి. యేసు ప్రభు మనకు ఒక ఆదర్శం. శోధన అంత అద్భుతంగా జయించాడో చూడండి. అప్పుడే తండ్రిని దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఆ తర్వాత శోధన సమయంలో నీవు దేవుని కుమారుడు అయితే అని సాతానుడు ప్రశ్నించటం మనం చూస్తాం. అండి, దేవుడు ఒక మాట చెప్తే సాతానుడు మరో మాట చెప్తున్నాడు. దేవుడు విశ్వాసాన్ని కలిగిస్తుంటే సాతానుడు అనుమానాన్ని కలిగిస్తాడు. ఏదెన్ తోటలో కూడా సాతానుడు అలాగే వచ్చాడు. ఇది నిజమా అనుకుంటూ వచ్చాడు. అసలు నువ్వు దేవుని కుమారుడు అయితే అనుకుంటూ సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అండి, ఇలా శోధనలు మనం ఎదుర్కొంటాం. 3 రకాల శోధనలు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏదైనా తోటలో కూడా మొదటి ఆదాము హవ్వలు ఈ 3 విధాలుగానే శోధించబడ్డారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆహారానికి మంచిది అనేది శరీరాశ, కనులకు అందమైనది అనేది నేత్రాశ, తింటే దేవతలమైపోతాం అన్నది జీవపు డంబం. మరి యేసు ప్రభుని కూడా ఎలా శోధించాడో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 1, నీవు ఆకలితో ఉన్నావు, నీకు ఆహారం కావాలి, ఈ రాయిని రొట్టెని చేసుకొని తిను. ఇది శరీరాశ. ఆ తర్వాత లోకంలో ఉన్న రాజ్యములన్నీ చూపించాడు. నువ్వు ఒక్క నమస్కారం చేస్తే నేను నీకు ఇస్తాను. ఇది నేత్రాశ. 3వది, నీవు పైనుంచి కిందకు దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారు. ఇది జీవపు డంబం. గమనిస్తున్నారా? ఆదామవ్వలు సమృద్ధిలో శోధించబడ్డారు. యేసు ప్రభు అరణ్యములో శోధించబడ్డారు. తోటలో శోధించబడినప్పటికీ ఆదామవ్వలు ఓడిపోయారు. అరణ్యములో శోధించబడినప్పటికీ యేసు ప్రభు విజయం పొందాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇలాంటి శోధనలు మనం ఎదుర్కొంటాం. ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ వచనంలో మనం చూస్తాం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏముంది? లోకములో శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వీటి ద్వారానే మనుషుల్ని నేడు కూడా సాతానుడు శోధిస్తూనే ఉన్నాడు.
వాడు ఎంతో పెద్ద పెద్ద వారిని కింద పడేశారు. గొప్ప గొప్ప ప్రసంగికులు కూలిపోయారు. గొప్ప గొప్ప ఆరాధికులు, పాటలు పాడేవారు కూలిపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రియ సోదరుడా, ఈ శోధనలో మనం ఎలా జయం పొందగలమో యేసు ఎలా ఎదుర్కొన్నాడో చూస్తే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఎదుర్కొంది దేవుని వాక్యము ద్వారానే. సాతానుడు కూడా వాక్యాన్ని ఉపయోగిస్తాడు, జాగ్రత్త. నేటి దినాల్లో మత ఛాందస్తవాదులు కూడా దేవుని వాక్యములో ఉన్న మాటలనే తీసుకొస్తున్నారు. కాంటెస్ట్కి వేరుగా చెప్తూ ఆనాడు సాతాను మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. జాగ్రత్త, మోసపోవద్దు. దేవుని వాక్యాన్ని నీవు ఎరిగి ఉంటే దేవుని వాక్యాన్ని వాక్యముతో నువ్వు ఎదిరించగలగాలి. సాతానుడు వాక్యముతో నిన్ను ఎదిరిస్తున్నప్పుడు మరలా నువ్వు వాక్యముతోనే సాతాన్ని జయించగలగాలి. దేవుని బిడ్డలకి దేవుని వాక్యం తెలవాలి. వాక్యం అనే ఖడ్గమును ఎలా ఉపయోగించాలో తెలవాలి. అప్పుడే అపవాదిని ఎదిరించడానికి వీలవుతుంది. సాతానుడు అనుమానాన్ని తీసుకొస్తాడు. దేవుని వాక్యంలో సందర్భం లేని మాటలను తీసుకొచ్చి నీ విశ్వాసంపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు నీ బైబిల్లో దొంగ బోధకులు ఉన్నారు, దుర్బోధకులు, అబద్ధ బోధకులు. వారికి దేవుని వాక్యమే, దేవుని వాక్యం లేదో అది ఇది కలిపి దేవుని వాక్యం కొంచెం మాట చెప్పి మనల్ని కలవరపరుస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చాలా విచారకరం ఏంటంటే బైబిల్ గ్రంథాలు కొనబడుతున్నాయి, అమ్మబడుతున్నాయి, కానీ చదవబడట్లేదు. దేవుని బిడ్డల్లో చాలామంది వాక్యాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదివిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సామెతల గ్రంథం చదువుతారు, కీర్తనలు చదువుతారు, సువార్తలు చదువుతారు, తర్వాత ఏం చదవరు. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవులు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు దేవుని వాక్యం పట్ల చక్కని జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే మనం దుష్టుని ఎదిరించడానికి వీలవుతుంది. యేసు ప్రభు దేవుని వాక్యము ద్వారానే సాతాన్ని ఎదిరించాడు. రెండవది, యేసు ప్రభు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కూడా అపవాదిని ఎదిరించగలిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకు అపవాదిని ఎదిరించడానికి దేవుడు తన వాక్యమును, తన ఆత్మ సహాయాన్ని కూడా అందించాడు. యేసు ప్రభు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు అన్నాడు. మనిషిలాగానే యేసు ప్రభు శోధన ఎదుర్కొన్నాడు. ఈ శోధనన్నింటిలో యేసు ప్రభు అద్భుతమైన విజయం పొందాడు, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఉదయ కాలము దేవుని వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము దేవునికి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చాడు. ఈ రెండిటితో అపవాదును జయించగలవు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని. సో అద్భుతంగా యేసు ప్రభు అపవాదిని జయించగలిగినట్లుగా మనం చూస్తాం. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి గొప్ప జయ జీవితాన్ని మనం జీవించవచ్చు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు తండ్రి. శోధనను జయించుటకు శక్తినివ్వండి, అపవాదిని ఎదిరించుటకు నీ వాక్యాన్ని, నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చావు, మాకు తోడుగా ఇచ్చావు. మేము ఎలా గెలవగలమో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన మాటలు మా అందరి హృదయాన్ని నీరుకట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.